ఏలూరు నగరం లేడీస్ క్లబ్ నందు ఎస్సీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ మెండం సంతోష్ కుమార్ అధ్యక్షతన రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు ఏలూరు వచ్చిన సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొల్ల బాబురావు మాట్లాడుతూ తనకు వచ్చిన అవకాశాన్ని తాను పుట్టిన గడ్డకు రుణం తీర్చుకుంటానని అన్నారు. అలాగే సన్మాన కార్యక్రమం నందు చాగంటి సంజీవ్, పళ్ళెం ప్రసాద్, నోకపెయ్యి సుధీర్ బాబు, కందుల రమేష్, చంద్రమౌళి, ప్రభాకర్, తోటకూర కిషోర్ గొల్ల బాబురావును ఘనంగా సన్మానించారు. అయినా కానీ ఇంచుమించు కాలేజ్ డేస్ ఇంటర్మీడియట్ టైం నుంచి కూడా పరిచయ స్కూల్లో చదివారు. హై స్కూల్ కూడా సింపుల్గా ఉండేవారు. ఆ వయసు నుంచి ఎంత పట్టుకున్నారు. కాలేజీ అయిపోయిన తర్వాత ఏం చేసేవారు ఒక విధంగా చెప్పాలంటే వారికి నేను ఈరోజు ఒక సగం ఈరోజు కూడా ఇంకా అసమానతలు, అలాగే వివక్ష, అలాగే అవమానాలు ఎక్కడా కూడా తగ్గలేదు. ఇదే విషయాన్ని నేను పార్లమెంటు సాక్షిగా చాలా ధీటుగా వాడిగా చెప్పేటువంటి అదృష్టం నాకు కలిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మా ఏలూరు పెద్దలకు, మా దళిత నాయకులందరికీ కూడా ఇంతవరకు నేను ఎమ్మెల్యేగా నేను ఏలూరు పట్టణానికి కానీ ఏలూరు చుట్టుపక్కల గ్రామాలకు కానీ మనం దూరంగా పెట్టి మనం అందరం కూడా ఒకే శక్తిగా ఒకే బలంగా మరి ముందుకు వెళ్ళాలని మీ ద్వారా ఈ రోజున ఏలూరు ప్రజలకు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఈ యొక్క వల్నరబుల్ సెక్షన్స్, పీడిత తాడిత వర్గాలకి నేను మనవి చేసుకుంటూ, తప్పనిసరిగా వచ్చే రోజుల్లో మంచి రోజులు వస్తాయి. తప్పనిసరిగా మనం అందరం కూడా ఇంకా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ముందుకెళ్ళేటువంటి రోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉందని మీ అందరికీ మనవి చేస్తూ, చక్కని అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క మా యొక్క ఆప్తులకి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, అలాగే నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ఒక ఎంపీకి రాజ్యసభ సభ్యుడిగా, అంటే అతి కాస్ట్లీ ఉన్నటువంటి రోజుల్లో షెడ్యూల్ క్యాస్ట్ నుంచి రాజ్యసభకు పంపినటువంటి ముందుగా జగన్ గారికి మేము ఏలూరు జిల్లా నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి మీరు ఇందాక మీరు ఇచ్చినటువంటి వాయిస్లో మీరు ఇచ్చిన వాయిస్ మాకు చాలా ఆనందం కలిగించింది. ఇక్కడ వివక్షత అనేది లేకోకుండా అందరికి సమన్యాయం చేస్తామని చెప్పి మీరు వాయిస్ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే దిశగా మీరు మీ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంటే జాతి జాగృతి అవడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. ఆయన దళితుడే కావచ్చు, కానీ కొన్ని లక్షల మందిలో ఒకడు. ఆయన ఒక దళితుడని, దళిత నాయకుడని అనటం సరికాదు. ఆయన ఒక అందరికీ చెందినటువంటి నాయకుడు. వారికి సాటి రాగల రాజకీయ నాయకులు ఈరోజు ఎవరు లేరు. ఎందుకంటే వారికి ఒక మచ్చలేని నాయకుడు, పైగా అత్యున్నత విద్యావంతుడు, చాలా ఉన్నత పదవులు అధిరోహించి రాజకీయాల్లో ఒక నిబద్ధతతో నైతికత ఉన్న నాయకుడు. మన మండలం అనేది గుర్తుపెట్టుకుని ఆయన మన మధ్యకి రావడం ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి మేము ఇక్కడ ఏంటంటే ఒక జేఏసీగా ఏర్పడ్డాం. ఒక్క కమ్యూనిటీ అంటే ఎస్సీలకి బీసీలకి ఉపయోగపడే విధంగా ఇక్కడ మేము ఒక భవనాన్ని గతంలో మన ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఫండ్స్తో దాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సగం కన్స్ట్రక్షన్ అయింది. అది ఎస్సీ బీసీలు అందరికీ ఉపయోగపడే విధంగా చేద్దామని మన సంజీవ్ గారు కూడా ఆ రోజు డయాస్ ప్రముఖంగా చెప్పారు.